అల్లు అర్జున్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 మూవీ నుంచి ఫీలింగ్స్ అనే కొత్త పాట అయితే రిలీజ్ అయింది. ఎలా ఉంది ఫ్రెండ్స్? అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందంటే నాకు చెప్పనీకి మాటలే రావట్లేదు. అసలు నాకు డాన్స్ బాగా అయితే రాదు. ఈ పాటను టీవీలో చూస్తుంటే నాకైతే పూనకం వచ్చి చిందులేస్తుంటే యమ కిక్ వచ్చింది. మీలో ఎంతమందికి నాలాగే అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. పుష్ప 2 నుంచి వచ్చిన అన్ని సాంగుల్లో ఇదైతే వేరే లెవెల్ సాంగ్ అనే చెప్పొచ్చు. మొన్న విడుదలైన ఐటమ్ సాంగ్ కిసిక్ కంటే ఈ సాంగ్ మాత్రం బాగా వైరల్ అయిపోద్ది. కిసిక్ సాంగే బాగా వైరల్ అవుతుందని అనుకున్నారంతా. కిసిక్ సాంగ్ అయితే ఊ అంటావా సాంగ్ కంటే కొంచెం వెనకబడిందనే చెప్పొచ్చు. ఈ ఫీలింగ్ సాంగ్స్ మాత్రం ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ కన్నా ఈ సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్ సాంగ్స్ అవుతుంది. ఇక ఈ సాంగ్ లో స్టెప్పులు అంటారా, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. అల్లు అర్జున్ గారు రష్మిక మందన పోటీగా డాన్స్ చేస్తుంటే కనుల విందుగా అనిపించింది. రష్మిక మందన అయితే ఈ సాంగ్ లో ఇరగదీసిందనే చెప్పొచ్చు. ఇందులో ఉన్న స్టెప్స్ మాత్రం గ్రేస్ఫుల్ గా ఉన్నాయి. ఈ స్టెప్పులు మాత్రం బాగా వైరల్ అవుతాయి రీల్స్ లో, షార్ట్స్ లలో. దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే మ్యూజిక్ ఇరగదీసిందనే చెప్పొచ్చు. ఈ సాంగ్స్ తో మాత్రం మరింత బజ్ ఏర్పడుతుంది పుష్ప 2 మీద అయితే. ఈ పాటకు హైలైట్ ఏంటంటే రష్మిక మందన గారి గ్లామర్ అనే చెప్పాలి. రష్మిక మందన స్టెప్పులకి లుక్స్ కి అయితే కుర్రకారికి మతి పోద్దనే చెప్పొచ్చు. శేఖర్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ అయితే సూపర్ గా ఉంది. ఈ సాంగ్ ని తెలుగులో శంకర్ బాబు కందుకూరి, లక్ష్మీదాస ఇద్దరైతే పాడిర్రు. దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే కొత్త సింగర్ ని పరిచయం చేస్తున్నారనే చెప్పొచ్చు. ఇద్దరు వాయిస్ ఈ సాంగ్ అయితే సూపర్ గా కుదిరింది. ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన కిసిక్ ఐటమ్ సాంగ్ అయితే మిలియన్స్ లో వ్యూస్ రాబడుతూ దూసుకుపోతుంది. మరి అంతకు ముందు లాంచ్ చేసిన పుష్ప సాంగ్ సూసేటి అగ్గిరవ మాదిరి పాట చాట్ బస్టర్ గా నిలిచినాయనే చెప్పాలి. అదే జోష్ తో మేకర్స్ రీసెంట్ గా ఫీలింగ్స్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పాట రిలీజ్ చేసిన తర్వాత వినగానే అందరికీ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్స్ ఒకెత్తు అయితే ఫీలింగ్స్ పాట మరో ఎత్తనే చెప్పొచ్చు. 6ంటికి ఒకసారి 7ంటికి ఒకసారి అంటూ సాగుతుంది ఈ ఫీలింగ్స్ సాంగ్ అయితే. లిరిక్స్ రాసింది చంద్రబోస్ గారు. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి ఈ పాటలో. ఈ లిరికల్ వీడియోలో అల్లు అర్జున్ గారు, రష్మిక మందన గారు ఈ ఇద్దరికి చెందిన దాదాపు డ్యాన్స్ మూమెంట్ అన్ని చూపించి మరింత బజ్ క్రియేట్ చేసిరు మేకర్స్ అయితే ఈ సినిమా మీద. అంతకు ముందుకు వచ్చిన సాంగ్స్ లో స్టెప్పులు కాస్త తక్కువే ఉన్నా కానీ ఈ పాటలో వేరే లెవెల్లో ఉన్నాయనే చెప్పొచ్చు. ఈ సాంగ్ లో కనిపించే సెట్టింగ్, విజువల్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. మరి పెద్ద స్క్రీన్ పై అయితే ఫీలింగ్ సాంగ్స్ కు ఈలలు పక్కాగా ఉంటాయి. థియేటర్లో అయితే మామూలు జాతర ఉండదు ఈ పాటకు. ఈ ఒక్క పాటకైనా ప్రేక్షకులు రిపీట్ గా వెళ్తారు సినిమాకి. ఇంకా ఎన్ని రోజులు ఆగేది? ఇంకా 4 రోజులు ఆగితే సరిపోదు. మనకు బెనిఫిట్ షోలు అయితే 4 తారీఖునే వేస్తున్నారు. బెనిఫిట్ షోలు 4 తారీఖున 9:30 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక డిసెంబర్ 5న అయితే గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ పుష్ప 2 మూవీకి సంబంధించిన టికెట్ బుకింగ్ అయితే ఓపెన్ అయిపోయినాయి. ఇప్పటికే 50 కోట్ల అడ్వాన్స్ టికెట్ సేల్ అయినాయట. అప్పుడే డే 1 మాత్రం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లే రాబోతున్నాయి అనేది తెలుసు. టికెట్స్ ఇలా ఓపెన్ చేస్తే అలా బుక్ అయిపోతున్నాయి. మరి చూడాలి ఫస్ట్ డే బ్రేకింగ్ కలెక్షన్లు ఎన్ని వస్తాయి అనేది. సో ఫ్రెండ్స్, ఇది ఫీలింగ్ సాంగ్స్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టి తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.